బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసేపట్లో రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రరావు అక్కడి నుంచి గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. తర్వాత భారీ ర్యాలీతో బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్లకు నివాళులు అర్పిస్తారు. అనంతరం అధ్యక్షుడి ఛాంబర్లో ప్రత్యేక పూజా కార్యక్రమం జరగనుంది. 11 గంటల 28 నిమిషాలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అధ్యక్ష బాధ్యతలను కిషన్ రెడ్డి రామచంద్రరావుకు అప్పగించనున్నారు. భాగ్యలక్ష్మి మాతాకి భాగ్యలక్ష్మి మాతాకి పర్ఫెక్ట్ బాగుంది. అదే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చేస్తున్నారు. ఎన్ రామచంద్రరావుని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సో ఆయన మాజీ ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అనుభవం ఉంది. కొద్దిసేపట్లో అంటే 11 గంటల 28 నిమిషాల్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు చేశారు. అనంతరం గన్ పార్క్ వద్దకు వెళ్లి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, కొత్త సారథి వచ్చేస్తున్నారు, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు కొద్దిసేపట్లో రామచంద్రరావు. సో బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది? రాజేష్, ఇవాళ నూతన అధ్యక్షులుగా రామచంద్రరావు ఛార్జ్ తీసుకోబోతున్నారు. కిషన్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతలు రామచంద్రరావు అప్పగించబోతున్నారు. కాసేపటి క్రితమే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రామచంద్రరావు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా కోరుకున్నానంటూ కూడా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి అమరవీరుల స్తూపానికి వచ్చారు. మనం ప్రత్యక్షంగా విజువల్లో చూసుకోవచ్చు. అమరవీరుల గన్ పార్కులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి నేరుగా ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఇద్దరికి కూడా నివాళులు అర్పించి ప్రత్యేక పూజలు అనంతరం కిషన్ రెడ్డి నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అందుకు గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరుతున్నటువంటి విజువల్ మనకు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అధ్యక్షులతో పాటు చాలా మంది కీలక నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. భారీ కాన్వాయ్తో అట్లనే పార్టీ శ్రేణులు కూడా భారీగా తరలి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. గత కొన్నాళ్ళ నుంచి అధ్యక్షుడు ఎవరు, అధ్యక్షుడు ఏ సామాజిక వర్గానికి ఇస్తారు, ఎవరికి అప్పచెప్తారనే దానికి పూర్తి స్థాయిలో తెరపడిందని కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పాత నేత అయినటువంటి రామచంద్రరావుకి మరొకసారి పార్టీ పగ్గాలు అప్పచెప్పిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక అంశాల్లో కూడా అనేక ఏదైతే పార్టీకి సంబంధించిన అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని రామచంద్రరావుకి అధిష్టానం ఈ బాధ్యతలు అప్పచెప్పిందని కూడా రామచంద్రరావు చెప్తున్నటువంటి నేపథ్యం. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో మీడియా దగ్గర మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు బీజేపీకి కావాలి, ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారు, వారి పాలనను చూశారు, బీజేపీ పరిపాలన కూడా చూడాలంటూ కూడా తెలంగాణ ప్రజలకు ఆయన ఒక సందేహం అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. గన్ పార్కు నుంచి భారీగా ర్యాలీతో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్నటువంటి విజువల్ మనం చూసుకోవచ్చు. మరికొద్ది సేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఈ ర్యాలీ చేరుకుంటుంది. అక్కడ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సారథ్యంలో
ఛార్జ్ తీసుకోబోతున్నారు రామచందర్ రెడ్డి. ఇప్పటికే అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఆయన ఛాంబర్ కావచ్చు, అట్లనే దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూర్తి చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకొని 11:28 అధ్యక్షుడిగా రామచంద్రరావు ఛార్జ్ తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద ఉన్నారు బీజేపీ రాష్ట్ర కొత్త సారథి రామచంద్రరావు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తున్నారు. అంతకంటే ముందు ఆయన చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్లారు. బీజేపీ నాయకులందరూ కూడా ఆయనతో ఉన్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి నేరుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడం కోసం అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరుతున్నారు. 11:28 ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు బాధ్యతలు